నగర్ ఆర్యూబీ నిర్మాణంలో రోడ్డుకు ఇటు పక్కన అటు పక్కన ఇంట్లను కోల్పోతున్న వారికి తగు న్యాయం చేసేందుకు నా వంతు ప్రయత్నం ఉంటుందని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ తెలిపారు. వాజ్పేయి నగర్ ఆర్యూబీ నిర్మాణ పనులు ప్రారంభమవుతున్న సందర్భంగా పనులను పరిశీలించి ఇక్కడ నష్టపోయే వారికి జరిగే నష్టాన్ని గురించి అంచనా కోసం అధికారులతో కలిసి ఎంపీ ఈటెల రాజేందర్ పనుల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాజ్పేయి నగర్, అమ్మగూడ, సఫిల్గూడ, వినాయక నగర్ 4 ఆర్జీబీలను కూడా మల్కాజ్గిరి ప్రజల రైల్వే చక్రబంధం ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ఆర్యూబీలను శాంక్షన్ చేసుకుని పనులను ప్రారంభించడం జరిగిందని రాజేందర్ తెలిపారు. చెప్పండి. 8 ఫీట్ రోడ్ చేస్తే 10 ఫీట్ మిగులుతుంది సార్. లేదు సార్, ఇప్పటికైతే ఏం లేదు సార్. ఎన్ని గజాలు పోతుంది? ఎంత లెంత్ ఉంది? లెంత్ 7 కిలోమీటర్లకు చాలా సార్. నోటీస్ వస్తే ఈ పక్కన హోజ్ వస్తారు. ఫీట్ రోడ్ చేసుకోండి అన్న. 80 ఫీట్ బిల్డింగ్ మొత్తం వచ్చింది. వీళ్ళ పని అయిన తర్వాత బాక్స్ ఇక్కడ నుంచి రోడ్ అంతా దాని కింద పుష్ చేసి ఇక్కడ వరకు వస్తుంది. వాళ్ళు అడిగేది అడిషనల్ యాక్సెస్ రోడ్, మెయిన్ రోడ్ కాకుండా సర్వీస్ రోడ్. సెంటర్ కూడా సెంట్రల్ లైన్ తీస్తే మాకు 10 to 15 ఫీట్ మిగులుతుంది. మొత్తం ఇక్కడ సంబంధం తెలుసు. మీరు అందరు టోటల్ పోతుంది. ఈ లైన్ కూడా పోతుంటారు. ఈ లైన్ ఇక్కడ 90% ఉంది, ఇక్కడ 10% పోతుంది. మీరు ఒక్కటే ఏం కావాలి అన్న? షెఫిల్గూడ, వినాయక నగర్, వాజ్పేయి నగర్, అమ్మగూడ ఈ 4 ప్రాంతాల్లో ప్రజలకు ఎంత ఇబ్బంది అంటే రైల్వే గేట్లలో పడి గంటల తరబడి వేలాది మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికోసం ఈ 4 శాంక్షన్ చేసుకున్నాం. ఈరోజు ఈ వాజ్పేయి నగర్లో ఉంటుండే అండర్ బ్రిడ్జ్ ఇవాళ పని ప్రారంభమైంది. అటుపక్క ఇటుపక్క ఇళ్ళు అయితే పోతాయి అంటున్నారు. అది ఎన్ని ఫీట్లు పోతుంది, ఎంత నష్టం అవుతుంది, ఎన్ని ఇళ్ళు పోతున్నాయి, వాళ్ళ దానికి ఉన్న ధర ఏంది, ఇవన్నీ అసెస్ చేసుకొని తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం.